महादेव शंभो शंकर सर्वेश्वराय विद्महे స్థూలాస్థాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈ కార్తీక మాస పర్వదినం భక్తులంతా కూడా మన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం వద్దకు వచ్చి భక్తులంతా కూడా పౌర్ణమి నాడు ప్రతినిత్యం కూడా కార్తీక దీపాలు వెలిగించడం జరుగుతుంది. భక్తులకు కోరికలు తీర్చే కొంగు బంగారం అటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవుడు మనందరికీ కోరికలు తీరుస్తూ ఉంటాడు. కావున భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ కార్తీక దీపోత్సవం అనేది పెడుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మనం ఈ దేవాలయంలో కార్తీక దీపోత్సవం ఘనంగా చేసుకుంటాం. పౌర్ణమి నాడు భక్తులు చాలా పోటెత్తుతారు. వారి కోరికలు తీర్చే శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు పెండ్లిలు కానీ, వివాహాలు కానీ, దంపతులు కోరికలు కానీ ఏవైనా సరే ప్రతి ఒక్కరి కోరికలు తీర్చే ఈ రాజరాజేశ్వర స్వామి పురాతనమైనటువంటి దేవాలయం. మనకు ముందుగా మన గ్రామ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి దేవాలయం పునఃప్రతిష్ఠ 1999 2000 సంవత్సరంలో పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. దీనికి కూడా పెద్ద పెద్ద సిద్ధాంతులు వాళ్ళు వచ్చి ఇక్కడ చూసి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రతినిత్యం కూడా స్వామివారికి నిత్యాభిషేకం, ప్రతినిత్యం అభిషేకం చేసి నిత్య ధూపదీప నైవేద్య కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటాం. అలాగే భక్తులు కూడా వారికి వస్తూ ఉంటారు. వారి కోరికలు తీర్చుకొని స్వామివారి మొక్కులు అప్పచెప్పి ప్రతినిత్యం కూడా వారి దైవ దర్శనాన్ని చేసుకొని ధూపదీప నైవేద్య కార్యక్రమాలకు భక్తులు కూడా దేవునికి సహకరించడం జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో భక్తులంతా కూడా చాలా బాగా వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకొని ఆకాశ దీపం మనం ఇంతమంది పెట్టినటువంటి దీపాన్ని దర్శనం చేసుకొని దీపంలో నూనె పోయడం అట్లాంటి భక్తులు దేవునికి ఏదైనా సరే సహకారం లాంటివి చేయడం జరుగుతుంది. కార్తీక మాసంలో 30 రోజులు ఆకాశ దీపం అనేది మనం ప్రతినిత్యం సాయంత్రం 6 గంటల వరకు దీపాన్ని వెలిగించడం జరుగుతుంది. వెలిగించి అలాగే ధ్వజస్తంభానికి పైకి ఉంచడం జరుగుతుంది. మహాశివరాత్రి రోజున కళ్యాణం భక్తులు కూడా చాలా ఘనంగా పోటెత్తి వారి కళ్యాణం మీద కూర్చోవడం జరుగుతుంది. అలాగే తర్వాత మండల దీక్షలు శివమాలలు వేయడం జరుగుతుంది. 41 రోజు శివరాత్రికి ముందు 41 రోజు మండల దీక్షలు శివమాలలు వేసుకోవడం జరుగుతుంది. వాళ్ళ కోరికలు కూడా భగవంతుడు ప్రతినిత్యం కూడా తీరుస్తూ ఉంటాడు. ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు గొల్లవాళ్ళకు శివుడు అంటే ప్రీతి. వారు ప్రతినిత్యం వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. భక్తులందరికీ కూడా కొంగు బంగారం అయినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు అమ్మవారు కోరికలు తీర్చడం జరుగుతుంది. గట్టు సింగారం గ్రామం, అడ్డగూడు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఇక్కడికి ఎట్లా చేరుకోవాలి అంటే ఇప్పుడు విలేజ్ చెప్పారు, మండలం చెప్పారు, ప్రతి ఒక్కటి చెప్పారు. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ నుంచి అయితే ఇట్లా హైదరాబాద్ టు చౌటుప్పల్ లేకుంటే భువనగిరి, రాయగిరి, తర్వాత మోత్కూరు, అడ్డగూడూరు మండలం, తర్వాత గట్టు సింగారం. ఓకే, థ్యాంక్ యూ. హరహర మహాదేవ శంభో శంకర కార్తీక దామోదర సర్వేశ్వరాయ విద్మహే స్థూలాస్థాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. అస్య శ్రీ రుద్రస్య వృషిరస్య అఘోర ఋషి అనుష్ఠుప్ ఛందః. ఓం నమో భగవతే రుద్రాయ సర్వేశ్వరాయ విద్మహే స్థూలాస్థాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం శ్రీ హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహరాయ సర్వరోగహరాయ సర్వవశీకరణాయ నమో నమః. మా గట్సింగారం గ్రామంలో వెలసిల్లినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు ఎంతో ప్రాముఖ్యత గల స్వామివారి దేవాలయం. ఇక్కడ ప్రతి కార్తీక మాసంలో 41 రోజు పూజలు అనేవి జరుగుతాయి. మా ఊరి భక్తులే కాకుండా వివిధ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల గ్రామాల నుండి కూడా భక్తులు వచ్చి ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. వారికి అన్ని రకాల సహాయ సహకారాలు మన పాలక మండలి నుంచి అందిస్తాము. ఇక్కడ నిత్యం అనేది పూజలు జరుగుతూనే ఉంటాయి. ధూపదీప నైవేద్యం ఉంటుంది. మనకు ఇక్కడ అయ్యగారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు. భక్తులు ఉదయం సాయంత్రం వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటారు. ఇక్కడ
ఇక్కడ అన్ని విధాలనైతే ఆ భక్తులకైతే దేవుడు ఏ కోరికలైనా నెరవేరుస్తారనేది ఒక నానుడి కొనసాగుతుంది. అంటే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి భక్తులు ఎలాగో ఖచ్చితంగా శివాలయానికి వస్తుంటారు, శివుని ఆరాధిస్తారు కాబట్టి మరి ఇక్కడ ఈ శివాలయంలో ఎలాంటి వసతులు ఏర్పాటు చేశారు భక్తుల కోసం? భక్తుల కోసం అంటే అన్ని సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వాళ్ళకు వాటర్ ఇబ్బంది కాకుండా ఇంకేదైనా సౌకర్యం ఏది ఇబ్బంది లేకుండా కూడా పాలక మండలి గ్రామ పెద్దలు చూసుకుంటారు. మనకు ఇక్కడ దర్శనం అయ్యేటప్పుడు కూడా అయ్యగారు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. భక్తులకు ఎనీ టైం దర్శనానికి అందుబాటులో ఉంటారు. ఇక్కడ అన్ని విధాలనైతే వాళ్ళకి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పాలక మండలి చూసుకుంటారు. పాలక మండలి చూసుకుంటారు. థ్యాంక్ యూ.